మిత్రులు అడుగుతున్నారు అన్కాన్జుమేటెడ్ మ్యారేజెస్ గురించి కొంతసేపు మాట్లాడండి అని. కన్జంప్షన్ అంటే వాడుకోవడం. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇంత ఉంది కనుక మనకు బిల్ ఇంత వస్తుంది అనేది మనకు చెప్తాం. అలాగే మ్యారేజ్ను కూడా కన్జంప్షన్ చేయాలి. మ్యారేజ్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ను ఎంజాయ్ చేయలేకపోవడాన్ని అన్కాన్జుమేటెడ్ మ్యారేజ్ అంటారు. లేదా ఇంపార్టెంట్ హస్బెండ్ లేదా ఫ్రిజిడ్ అమ్మాయి అని ఏదో రకరకాలైన పేర్లు చెప్తారు. ఏది చెప్పినా వాళ్ళిద్దరూ సాంసారికమైనటువంటి సుఖాన్ని అనుభవించలేకపోవడాన్ని అన్కాన్జుమేటెడ్ మ్యారేజ్ అంటారు. ఈ అన్కాన్జుమేటెడ్ మ్యారేజెస్కు కారణం 90% అబ్బాయిల్లో డిఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ 10% అమ్మాయిల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయిలకు ఫ్రిజిడిటీ అంటారు. ఫ్రిజిడిటీ అంటే శృంగారం గురించి ఆలోచన వచ్చినా లేదా ఏదైనా వస్తువు తాకినా హస్బెండ్ తాకినా వాళ్ళు ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి ఒక్కోసారి హస్బెండ్ని కొరకడము లేదా తోసేయడము ఇట్లాంటివన్నీ చేస్తారు. ఓసారి ఒక కపుల్ వచ్చారు. ఆ అమ్మాయి చెప్పింది, నాకు మా ఆయనతో పడుకోవాలని ఉంది, మా ఆయన్ని సుఖపెట్టాలని కూడా ఉంది, కానీ మా ఆయన వచ్చి నా బట్టలు విడవగానే నాకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆయన్ని కొడతాను, తిడతాను, రక్కుతాను, కొరుకుతాను, తర్వాత నేను పశ్చాత్తాపడతాను, అయ్యో ఇలా చేశాను అని. సో ఇది సైకలాజికల్ ప్రాబ్లం. కొద్దిమందికి ఏమిటంటే వెజైనా అనేది చాలా టైట్గా ఉంటుంది, అందులోకి ఏ వస్తువు వెళ్ళలేదు అనే ఫీలింగ్తో వస్తుంది. ఇలా ఉన్నప్పుడు కౌన్సిలర్స్ ఉంటారు, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. మనం చెవిలోకి దూది వెళ్ళినప్పుడు ఒక పుల్లకు దూది చుడతాం, దాన్ని ఇయర్ బడ్ అంటాం. ఆ ఇయర్ బడ్తో ముందు స్టార్ట్ చేయాలి. ఇయర్ బడ్ పార్ట్నర్ ఓపికగా ఇయర్ బడ్ పంపించేసి, చూడమ్మా నీకేమీ నొప్పి కావట్లేదు, ఇయర్ బడ్ వెళ్ళింది అని దానికన్నా కొంచెం పెద్ద సైజు క్యాండీలో అదో స్లోగా అన్ని పెడుతూ ఉంటే అమ్మాయికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి దానికి కొన్ని రకాలైన స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అమ్మాయిల గురించి. ఇప్పుడు అబ్బాయిల గురించి. 90% ఆఫ్ ది అబ్బాయిలకు అంగం గట్టిగా ఉండదు, గట్టిగా లేకపోతే లోపలికి వెళ్ళదు. కానీ వాళ్ళకు అహంకారం ఉంటుంది, మంచి మీసాలు ఉంటాయి, లేదా డబ్బులు ఉన్నప్పుడు ఉండే రఫ్ బిహేవియర్ ఉంటుంది, నాకేమిటి తక్కువ అనే ఉంటుంది. కానీ తీరా అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది లోపలికి వెళ్ళదు. వెళ్ళకపోవడమే కాకుండా ఇది భార్య కోఆపరేట్ చేయట్లేదు, దీనికి ఎవరో సంబంధం పెళ్లి కన్నా ముందే ఎవరితోటో ఉంది అని అమ్మాయిని కూడా బ్లేమ్ చేస్తారు. అలా బ్లేమ్ చేయకండి. అమ్మాయికే పెళ్లికి ముందు సంబంధం ఉన్నా ఏదున్నా అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. మీకు కూడా ఎవరితో సంబంధాలు ఉన్నా మీరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కనుక పాత విషయాలన్నీ మర్చిపోండి, ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయండి. అమ్మాయిలను బ్లేమ్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మంచి ఆండ్రాలజిస్ట్ని కలుసుకోండి. వారు కొన్ని టెస్టులు చేస్తారు. పెనిస్ కనుక ఇలా వంచినప్పుడు వంగిపోతే అది లోపలికి వెళ్ళదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లెంత్, ఎంత పొడవు ఉందని కాదు, దానికి ఆ గట్టిదనం ఉందా లేదా అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీకు చేత కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. తర్వాత పినెల్ డాప్లర్ అనే ఒక టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో ఏంటంటే స్పీడ్గా రక్తం వస్తుందా లేదా, 30 cm/s స్పీడ్తో రక్తం రావాలి. ఆ వచ్చిన రక్తము మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే రక్తము 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ స్పీడ్తో వెళ్ళిపోవాలి. కనుక ఆ పినెల్ డాప్లర్ స్టడీ చేసుకోవాలి. ఎనీహో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఒక క్లినికల్ డయాగ్నోసిస్. ఇది మీరు సిటీ స్కాన్ చేసినా ఎంఆర్ఐ చేసినా కనబడకపోవచ్చు. ఇది ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 గేదెల్ని మీ ముందర నిల్చోబెట్టారనుకోండి, అన్నిటికీ పొదుగుంటుంది, అన్నిటికీ 4 చన్నులు ఉంటాయి. కానీ కొన్ని గేదెలు మాత్రమే పాలిస్తాయి. దీన్ని ఎలా చెప్పగలం? మనం పాలు పిండితేనే మనకు తెలుస్తుంది. తర్వాత చాలామంది ఏమిటంటే సర్టిఫికేట్ల మీద డిపెండ్ అవుతారు. డాక్టర్ గారు నాకు సర్టిఫికేట్ ఇవ్వండి, నాకు ఏమి ఇంపార్టెన్సీ లేదు అని. సర్టిఫికేట్తో సంసారాలు సంసారం నడవాలంటే యాక్చువల్గా పని చేయాల్సిందే. కనుక నేను ఒక్కోసారి పినెల్ డాప్లర్ స్టడీకి మనం ఒక ఇంజక్షన్ ఇస్తాం, పవరిన్ అని. ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత హార్డ్ అయిపోతుంది. హార్డ్నెస్ కంటిన్యూ ఉంటుంది. ఒక్కొక్కసారి యూజువల్గా అయితే ఫ్యూ మినిట్స్లో మళ్ళీ తగ్గిపోవాలి, కొన్ని గంటల కొద్దీ ఉంటుంది. దాన్ని ప్రయాపిజం అంటాం. ఈ ప్రయాపిజం వచ్చింది కదా, నాకు ఇంతసేపు గట్టిగా ఉంది కదా, సో నాకు అది లెటర్ రాసియండి, మా ఆవిడకి చూపెడతాను. మీ ఆవిడకి చూపెట్టినంత మాత్రాన పని జరగదు. సర్టిఫికేట్తో సంసారం నడవదని చెప్పడం దీనికోసమే. కనుక డాక్టర్లను వేధించకండి. యాక్చువల్గా మీరు పని చేయగలిగిన స్తోమతను తెచ్చుకోండి. లేకపోతే డాక్టర్లు చెప్పిన అడ్వైజ్ వినండి. దీనికి మంచి మందులు ఉన్నాయి. PDE5 ఇన్హిబిటర్స్ అనే మందులు ఉన్నాయి. మందులు పనిచేయని వాళ్ళకు సర్జరీస్ ఉన్నాయి. ఏదో ఒక రకంగా మీరు అంగాన్ని గట్టిగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల సంసారాలు ఉంటాయి. లేకపోతే డైవోర్సుల దాకా వెళ్తారు. గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, కోర్టు కేసులు, మర్డర్స్ ఇంత దూరం కూడా వెళ్తుంటాయి. కనుక ఎప్పుడు అంటే పెళ్లి కన్నా ముందే చాలామంది జాగ్రత్త పడి వచ్చి అడిగిపోతారు, సార్ మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, నేను పెళ్లి చేసుకోవచ్చా అని. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి మాకు నక్షత్రాలు కలిసాయా అని అడిగే బదులు ఇలా చూసుకోవడం చాలా మంచిది. కేవలం తనకు శక్తి ఉందా లేదా అని తెలుసుకునేందుకోసమనే మీరు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు HIV అనే వ్యాధి కనుక వస్తే
జీవితాంతం సఫర్ కావాల్సి ఉంటుంది. డాక్టర్స్ దగ్గర మోడల్స్ ఉంటాయి. ఫీమేల్ మోడల్స్లోకి, మోడల్ అంటే లైవ్ మోడల్ కాదు, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి మోడల్. లేకపోతే మీరు డాక్టర్ దగ్గర మోడల్ గర్ల్స్ ఉన్నారు అని అనుకోగలరు. సో మోడలింగ్ కాదు. సో ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి ఫీమేల్ బొమ్మలు ఉంటాయి. దాంతో మీరు దానికి వెజన ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో మీరు శృంగారం చేసి చూసుకోవచ్చు, ఒకవేళ మీకు ఆ శక్తి ఉందా లేదా అనేది. సామాన్యంగా షిప్పులు ప్రయాణం చేసే క్రూ ఉంటారు. వాళ్లకు టెన్షన్స్ తగ్గించుకోవడానికి కోసమని ఒక మనిషి సైజులో ఉన్నటువంటి ఒక ఫీమేల్ రోబో లాంటి స్ట్రక్చర్ని అక్కడ పెడతారు. సో షిప్లో ఉన్న ఎంప్లాయీస్ మధ్య మధ్య దాని మీద పడుకొని మ్యాస్టర్బేట్ చేసుకొని వాళ్ళు సంతృప్తి పడుతుంటారు. సో అట్లాంటివి మనకు ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. కనుక మీరు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళకండి, రోగాలు అందించుకోకండి, డాక్టర్లను సంప్రదించండి.